మనం దేవుని వాక్యాన్ని విని ఏ వాక్యమైతే విన్నామో ఆ వాక్య ప్రామాణిక ప్రకారం మనం బ్రతకటం నేర్చుకుంటే నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి చిక్కు సమస్యను ఆ వాక్యమే పరిష్కరించడం ప్రారంభిస్తుంది. దావీదు భక్తుని జీవితం మన జీవితం అయితే ఒక ధన్యకరమైన జీవితం మనం జీవించగలం. ఏంటి దావీదు భక్తుల్లో ఉన్న ప్రత్యేకత అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు. అది ఎంత తీవ్రమైన మాట మనకు అర్థం కావాలంటే, తను ఒక అడుగేసేటప్పుడు ఇది వాక్యానుసారమైన అడుగా కాదా పరీక్షించుకునేవాడు. ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది వాక్యానుసారమైన మాట కాదా పరీక్షించుకునేవాడు. ఎస్, అది వాక్యానుసారమైనదైతే ఆ మాట మాట్లాడేవాడు, ఆ అడుగు వేసేవాడు. ఆ స్థాయికి దావీదు ఎదిగాడు కాబట్టే నలుదిక్కులా దేవుడు ఆయనకి నెమ్మది ఇచ్చాడు. చరిత్ర పుటల్లో దేవుని హృదయానుసారుడు అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు.